ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుని వాగ్దానము నీతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కనులు ప్రతి స్థలం మీద అవును. ఈ దినము దేవుని యొక్క దృష్టి నీ పైన, నీ గృహం పైన, నీ కుటుంబం పైన ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అనేకమైన ఆటంకపరిచే శక్తులు, అభ్యంతరాలు, అంధకార చీకటి ఏర్పడిన శక్తులు భయపడుతున్నావా? ఈ లోకానుసరణ మనుషుల యొక్క దృష్టిని చూసి భయపడుతున్నావా? అయ్యో, నేను వెలుపటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క దృష్టి నా మీద లేదేమో, వెలుపటి నుంచి లోపలికి వచ్చినప్పుడు దేవుని యొక్క కన్ను దృష్టి నా మీద లేదేమో అని భయపడుతున్నావా? అయితే దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నారు. నా కన్ను దృష్టి నీ పైనను, నీ కుటుంబం పైనను, నీ గృహం పైనను ఉంది. ఏలయనగా యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం జరిగించుతున్నది కనుక నువ్వు భయపడదు. నిన్ను ఆటంకపరిచిన ఎటువంటి దురాత్మ శక్తుల కన్ను దృష్టి అయినా, ఎటువంటి దుర్మార్గుల యొక్క కన్ను దృష్టి అయినా యేసు ప్రభు తొలగిస్తానంటున్నాడు. నా కన్ను దృష్టి నీ పై ఉంది, నువ్వు భయపడద్దు, దిగులు చల్లదు. నువ్వు వెలుపటికి వెళ్ళినప్పుడు నేను దీవించి ఆశ్రయిస్తే నా కన్ను దృష్టిలో నడిపిస్తాను. వెలుపటి లోపలికి వచ్చినప్పుడు నిన్నునైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబాన్ని సంరక్షించి కాచి కాపాడు కృపా కనికలు దీవెన ఆశీర్వాదాలతో కన్ను దృష్టి ఉంచుతాను. ఈ దినము దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతాను. కదా, భయపడద్దు, దిగులు చెందద్దు. దేవుని కన్ను దృష్టి నీపై, కుటుంబపై. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసుప్రభ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. సుందరమైన వాక్యములు విన్న, వాక్యములు చూసి ప్రతిబడిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు మహిమాత్మైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.